ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. దీర్ఘ సంచార గ్రహాలు అన్ని యోగిస్తూ ఉన్నటువంటి వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు. ప్రత్యేకించి సమయం అనేటువంటిది ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ప్రత్యేకించి మిమ్మల్ని డైవర్ట్ చేసేటువంటిది, అంటే మీరు సరైనటువంటి మార్గంలోనే వెళ్తారు, కానీ కావాలని మీ యొక్క ఆలోచనలను కానీ మీ యొక్క బుద్ధిని కానీ వక్రదోవ పట్టించేటువంటి వారు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది ప్రధానంగా గమనించాలి. మీకు వచ్చిన ఆలోచనలు, మీరు చేసే పనులు చాలా మీకు మంచిని చేస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు పక్కవారి ఆలోచనలు, చివరికి వారు మీ సొంత బంధువులైనా లేదా మిత్రులైనా అతి సన్నిహితులైనా సరే, వారు చెప్పేటువంటి సూచనలు వినాలే తప్పితే గుడ్డిగా పాటించకూడదు. మీరు వెళ్ళే మార్గం చాలా ఖచ్చితమైనది, దానిలో మంచి ఫలితం వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇలా పక్కవారి మాటలు విన్నారో, వారు ఎంతటి మీకు దగ్గర వారైనా సరే ఆ మాట వినడం ద్వారా అక్కడ ఆ పని పూర్తిగా నాశనం అయిపోతుంది. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యథ. 2వ స్థానముందు రవి సంచారం చేస్తూ ఉన్నప్పుడు పరుల బుద్ధి పాము వంటిది అనేటువంటి సామెత గుర్తుకు రావాలి. మనం కాకుండా ఇతరులు ఎవరైనా పరులే, కాబట్టి ఎవరి యొక్క ఆలోచనల మీద ముందుకు వెళ్ళకూడదు. ఇది ప్రధానమైన విషయం. రెండవది, గురుడు అనుకూలిస్తూ ఉన్నారు, శని అనుకూలిస్తూ ఉన్నారు, రాహు అనుకూలిస్తూ ఉన్నారు. ఆ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల అటు ఆర్థిక లోటు ఏవి కూడా కనబడదు. మీకు సమయానుకూలంగా ధనం చేతికొస్తుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు బాగున్నాయి. ఎటొచ్చి ఈ రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినది, కొంత ఖర్చు కనబడుతోంది. వ్యయస్థానస్థిత శుక్రుడు కానీ, లేదా ఈ రాశికి ఏర్పడినటువంటి అర్గళము, ఇక్కడ బుధ తృతీయ స్థాన స్థితి, గురు శుక్రుల యొక్క అర్గళ స్థితి, రవి 2వ స్థాన స్థితి. ఇది కొన్ని సందర్భాల్లో మీ చేత ₹1 ఖర్చు పెట్టించాల్సినటువంటి చోట ఒక ₹5 వరకు ఖర్చు పెట్టిస్తారు. అంటే సరదాగా ఏదో ఒక మాల్లోకి వెళతారు, ఎవరితోనో వెళతారు, అనుకోకుండా అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తూ ఉండడం, లేదా చివరికి ఈ కామర్స్ ఆన్లైన్లో ఏదైనా షాపింగ్లు చేస్తూ ఉండడం, ఇలా అసలు ఆ థాట్ లేకపోయినా కొంత డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితులు. అలాగే ప్రత్యేకించి స్థానచలనానికి సంబంధించిన భయం ఎక్కువగా ఉంటుంది. మనం ప్లేస్ మారాల్సి వస్తుందేమో, ఉద్యోగం మారాల్సి వస్తుందేమో, లేదా వ్యాపార పరంగా ఏదైనా మనం ఉండేటువంటి నివాసం మారాల్సి వస్తుందేమో అనేటువంటి భయం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వృషభ రాశి వారికి ఈ గ్రహస్థితి కూడా కొంత ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. ఏ విధంగా? ఆలోచనల మూలంగానే. నిజంగా చెడేమీ ఉండదు, కానీ ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటువంటి భయమే అధికంగా ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి ఆ భయాన్ని అధిగమించడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండండి. ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.